వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు వచ్చిన ఏదైతే లంసమ్ అమౌంట్ ఉందో ఏదైతే ఉందో అది మనం ఎఫ్డీలో పెట్టాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఏదైతే రిటైర్మెంట్ మనీ ఉంటుందో, సో అది చాలామంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ మాడ్యూల్స్ ఉన్నాయి మనకి. సో ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, దాని తర్వాత ఎఫ్డి ఒకటి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, లేకపోతే ఎఫ్డీలో అలా ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? సో వెరీ రిలవెంట్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే రిటైర్ అయినప్పుడు గుడ్ కార్పస్ వస్తూ ఉంటుంది. ఎఫ్డి వాళ్ళ పిఎఫ్ డబ్బులే కానివ్వండి, వెదర్ రిటైర్మెంట్ బెనిఫిట్సే కానివ్వండి, అవన్నీ కూడా ఒకేసారి పెద్ద అమౌంట్ వస్తుంది. ఇలాంటప్పుడు ఏంటంటే చాలామంది తొందరపడి ఏదో ఒక ప్లాట్ కొనడము, ఒక ఫ్లాట్ కొనడము, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనేసి మొత్తం డబ్బులు తీసుకెళ్ళి లిక్విడిటీ లేకుండా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. తర్వాత ఇబ్బంది పడతారు. కొనేప్పుడు బాగానే ఉంటుంది, ల్యాండ్ నాదే, ఫ్లాట్ బాగానే ఉంది, ఫ్లాట్ పెడితే 60-70 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 15,000 రెంట్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. అండ్ మోర్ ఇంపార్టెంట్, లిక్విడిటీ అనేది డ్రై అయిపోతుంది రియల్ ఎస్టేట్లో ఉంటే. అది మేజర్ ఇష్యూ. నీకేంటంటే రిటైర్ అయ్యాక లిక్విడిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెష్గా శాలరీలు రానప్పుడు, సఫిషియంట్ అమౌంట్ రానప్పుడు, నీకు అవసరాలు తొందరగా చెప్పి రావు అవసరాలు. ఆర్థిక సమస్యలే కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి, ఆరోగ్య సమస్యలు రిటైర్ అయ్యాక. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హాస్పిటలైజేషన్ అయితే లక్ష రూపాయలు అవసరం. నువ్వు పేరుకు నీకు ఆస్తులు ఉంటాయి, బట్ టయానికి డబ్బులు ఉండవు. సో అలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కన్నా ఎటువంటి ఫైనాన్షియల్ యాసెట్ అయినా బెటర్. ఫస్ట్ థింగ్, ఈ ఫైనాన్షియల్ యాసెట్స్లో మీరు అన్నట్టు ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎఫ్డీసీ కానివ్వండి, సెకండ్ మ్యూచువల్ ఫండ్సే కానివ్వండి, కొద్దిమంది ఈవెన్ గవర్నమెంట్వి ఏమంటారు రిటైర్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్వి, ఆర్ పోస్టల్ స్కీమ్స్ ఉన్నాయి, అవిట్లలో పెడతా ఉంటాం. ఇష్యూ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎస్, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, పోస్ట్ రిటైర్మెంట్ అయినా సరే, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయకపోతే మీ క్యాపిటల్ అనేది ఎరోజన్ అనేది డే 1 నుంచి అవుతూ ఉంటుంది. సో క్యాపిటల్ ఎరోజన్ అయితే ఫ్యూ ఇయర్స్లో మీ క్యాపిటల్ జీరో అయిపోతుంది, ఆర్ 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో. బట్ ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద హాస్పిటలైజ్ మెడికల్ టెక్నాలజీ వల్ల ఇంతకుముందు 60, 65, 70 దగ్గర కన్నా ఈవెన్ 75, 80 బతకడానికి కూడా మంచి మెయింటైన్ చేస్తే ఆరోగ్యం అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ఇంటర్వెన్షన్స్ అలా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా ఉన్నప్పుడు నీ అమౌంట్ అనేది, నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది కంపల్సరీ ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ మంచి రిటర్న్స్ రావడం అనేది ఇంతకుముందు ఆప్షనల్ ఉండేది, ఇప్పుడు నెసెసిటీ అయింది, ఇప్పుడు అవసరమైంది. ఇంతకుముందు ఎఫ్డీలో పెడితే చాలా లేరా, నా డబ్బులు ఉన్నాయి 6%, 7% వస్తుంది, వచ్చే డబ్బులతో నాకు సరిపోతుంది లేరా అనుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. అలా ధీమాతో ఉన్న వాళ్ళు 5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే వాళ్ళు 50 లక్షలు ఇప్పుడు 40 లక్షలు ఉంటాయి. ఎందుకంటే తొందరగా వాడేస్తూ ఉంటారు. సో దెన్ కమింగ్ టు ఈ రెండిట్లలో, సో ఈ పాయింట్ చెప్పిన దాని ప్రకారం ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఎఫ్డీస్ 6-7 కన్నా ఇవ్వట్లేదు, ఇంకా తగ్గుతూ ఉన్నాయి కానీ పెరగట్లేదు ఇంట్రెస్ట్. అలాంటి పరిస్థితుల్లో కొంచెం అమౌంట్ మాత్రం ఎఫ్డీల్లో పెట్టుకుని మేజర్ అమౌంట్ గ్రోత్ వైపు పెట్టుకోవాలి. కన్వెన్షనల్ విజ్డమ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా లోయెస్ట్ రిస్క్ ఏంటంటే ప్రాబబ్లీ డెట్ ఫండ్స్, అందులో పెట్టమంటాం. కానీ అక్కడ కూడా ఎఫ్డీకి దగ్గరలోనే రిటర్న్స్ వస్తాయి. దానికన్నా కూడా కొంచెం ఎక్స్పోజరు ఈక్విటీ వైపు వెళ్ళడం బెస్ట్, కొంచెం డెట్ వైపు పెట్టుకోవడం. అంటే కొంచెం రిస్క్ తీసుకోవాలంటారు, కొంచెం కావాలి. కొంచెం అంటే రిస్క్ అంటే మనం ఎట్లాగో కొంచెం లాంగ్ టర్మ్కి పెట్టాలి. షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఎఫ్డీలో పెట్టుకోండి, ఆ లిక్విడ్ ఫండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం మన దగ్గర ఒక 50 లక్షలే ఉన్నాయి అనుకుందాం, ఒక 5-10 లక్షలు షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఎఫ్డీలో కానీ లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోండి. మిగిలిన 40-50 లక్షలు తీసుకెళ్ళి కొంచెం రిస్క్ యాసెట్, అంటే రిస్క్ ఏం కాదు, ఈక్విటీలో 1 to 2 ఇయర్స్ మినిమం పెడితేనే మంచి రిటర్న్స్ వస్తాయి. అందులో కూడా ఏంటంటే కన్వెన్షనల్గా అందరు చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్ హైబ్రిడ్, లేకపోతే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, అట్లాంటి దాంట్లో అంటూ ఉంటారు. లేదంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లాంటి ఫండ్, డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్, ఇట్లాంటి వాటిలో పెడితే ఏంటంటే 10 to 12% సంవత్సరానికి వస్తుంది అంటారు. దట్ ఈస్ వెరీ గుడ్, యూజువలీ వస్తుంది, ఇబ్బంది ఉండదు. బట్ ఇందులో కూడా ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఉన్న మొత్తం డబ్బుల్లో, ఒక మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్న డబ్బుల్లో ఒక 50% మాత్రమే ఇట్లాంటి వాటిల్లో పెట్టండి. ఏది లో రిస్క్ ఉండేటిది, ఏది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కానీ, హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఈ కాలంలో మల్టీ యాసెట్ కూడా నేను లో రిస్కే అంటాను. ఎందుకంటే ఈక్విటీలో కూడా, డెట్లో కూడా, గోల్డ్లో కూడా పెడతారు కాబట్టి ఇట్స్ డైవర్సిఫైడ్. అవి కూడా ఈ మూడిట్లలో 50% పెట్టుకోండి. మిగిలిన 50%
అంటే ఇప్పుడు సేమ్ కేసులో ఓ 50 లక్షలు 25 లక్షలు ఈ లో రిస్క్ దాంట్లో 12 నుంచి 13% మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. మిగిలిన 50%ని తీసుకెళ్ళి అందులో కూడా ఒక సగం లార్జ్ క్యాప్, యూజువల్లీ లోయర్ రిస్క్ విత్ ఇన్ ద ఈక్విటీలో చూసుకుంటే లోయెస్ట్ రిస్క్ లార్జ్ క్యాప్ జనరల్లీ. మంచి టాప్ పర్ఫార్మింగ్ ఈక్విటీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టేసుకుంటే ఓకే, మంది 50 లక్షలు 10 లక్షలు అక్కడ పెట్టుకోండి. సో ఇంకొక 10 లక్షలు తీసుకెళ్ళి మల్టీ క్యాప్ కానీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఆన్ ద హోల్ ఇవి ఒక 14-15%. ఇంతకుముందు 12 to 13, 14-15లో చూసుకుంటే రఫ్లీ 13-14% అనేది యావరేజ్గా మీ క్యాపిటల్కి వచ్చేట్టు వర్స్ట్ కేసులో. బెస్ట్ కేసు కూడా కాదు, వర్స్ట్ కేసులో. సో మీరు 50 లక్షలు పెడితే ఒక 13% అనుకున్న వర్స్ట్ కేసులో కూడా ఒక 6-6.5 లక్షల సంవత్సరానికి మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చేట్టు. దేర్ బై వేరాజ్ అదే సేమ్ మీరు ఒక 7%తో, నేను 7 చెప్తున్నాను ఎక్కువే, బట్ 7%తో పెట్టుంటే 3.5 లక్షలే వచ్చేటి ఏది ఎఫ్డి ద్వారా. బట్ ఇంకొక అక్కడ ఏంటంటే ఎఫ్డిలో టీడీఎస్ కూడా కట్ అవుతూ ఉంటుంది. వెరాజ్ మ్యూచువల్ ఫండ్లో మీరు విత్డ్రా చేస్తే తప్ప ఈ అమౌంట్ పైన ఎటువంటి టీడీఎస్ కానీ ఎటువంటి రిటర్న్స్ ఎటువంటి ట్యాక్స్ లేదు. విత్డ్రా కొంచెమే తీసినప్పుడు ఆ కొంచెం అమౌంట్ మీద చాలా తక్కువ ట్యాక్స్ పడుతుంది, టీడీఎస్ లాంటివి ఉండవు. సో అటు రిటర్న్స్ ఎక్కువ, ట్యాక్సేషన్ ఆస్పెక్ట్లో బెటర్, ఎట్ ద సేమ్ టైం గ్రోత్ అవుతోంది, మీకు ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టు కూడా డబ్బులు పెరుగుతూ ఉన్నాయి. దేర్ బై నీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఒక 1-1.5 ఇయర్ వరకు నీ క్యాపిటల్ని ముట్టుకోకపోతే సఫిషియెంట్ సైజ్ పెరుగుతుంది. అక్కడి నుంచి విత్డ్రాల్ చేసిన నీ క్యాపిటల్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. నీ రిటర్న్స్ రెగ్యులర్గా నువ్వు అవసరానికి విత్డ్రా చేసుకోవచ్చు సిస్టమేటిక్గానా, ఆర్ అవసరం ఉన్నప్పుడే. అందరికీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం పెన్షన్స్, కొంచెం రెంటల్స్, వేరే ఇన్కమ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అవసరాలకే వీటిని ట్యాప్ చేసుకుని తీసుకునేట్టుగా చేసుకుంటే, అనవసరంగా ఎస్డబ్ల్యూపీ తీసుకొని చేతిలోకి తెచ్చుకొని ఖర్చు పెట్టే కన్నా అవసరానికి విత్డ్రా చేసుకోవడం వెరీ ఈజీ. ఇప్పుడు నువ్వు పెద్దవాళ్ళకైనా ఒక యాప్లో క్లిక్ చేసి చేయడానికి అవకాశం ఉంది. సో ఇలా నేను లో రిస్క్ తీసుకుంటానంటే క్యాపిటల్ మాత్రం ఎవాపరేట్ అవుతుంది. ఇందులోనే కొంచెం పోర్ట్ఫోలియో వాళ్ళకి కూడా, రిటైర్ అయిన వాళ్ళకు కూడా కన్స్ట్రక్షన్ వెరీ ఇంపార్టెంట్. నేను మరీ స్మాల్ క్యాపో మిడ్ క్యాపో సెక్టరల్ ఫండ్స్లో మాత్రం పెట్టద్దు. బట్ యూ హ్యావ్ ఎనఫ్ ఆప్షన్స్ 13-14% పర్ యానం ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని సెలెక్ట్ చేసుకొని మంచిగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే వండర్ఫుల్ రిటర్న్స్ రావచ్చు. మీ అవసరమైనప్పుడు ఎప్పుడైనా సరే ఈ డబ్బులు అవసరం వస్తాయి. అండ్ పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టు మీ క్యాపిటల్ కూడా అలాగే గ్రో అవుతుంటుంది. ఓకే. సో దేర్ బై మీ క్యాపిటల్ ఎక్కువ రోజులు వస్తుంది. మీరు రావడమే కాదు, మీ అవసరాలకే కాదు, మీ అవసరాలు తీరాక మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు పాస్ ఆన్ చేయొచ్చు ఆ క్యాపిటల్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మా సోషల్ పర్సన్ వచ్చినందుకు.